ఒక పేరు వినగానే మనకు చాలా అంటే టార్గెటెడ్‌గా అనిపిస్తుందా? నిజంగా జరిగిందా? అనేది ఆ పేరు రివీల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎవరో కాదండి బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే షకీల్. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణలు అలాగే వచ్చాయి. దాని తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కూడా మరి టార్గెటెడ్‌గా ఉన్నాడా? అసలు నిజం ఏం జరిగింది? ముఖ్యంగా షకీల్ విషయం బయటకొచ్చిందంటే వాళ్ళ కొడుకు విషయంలోనే వచ్చింది. అది 2022లో కావచ్చు, లేదు అనంటే మొన్న జరిగిన 5 మంత్స్ బ్యాక్ జరిగిన 3, 4 మంత్స్ ఏమైందనుకుంటాను. తను ఒక బ్యారికేడ్ ఢీకొట్టిన విషయంలో. సో, ఇదంతా తప్పించుకోవడానికి ఆయన మేనేజ్ చేసి దానికోసము బోధన్ సీఐ ఆయనకు సపోర్ట్ చేశారని బోధన్ సీఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో, ఇవన్నీ తప్పించుకోవడానికి ఆయన సీక్రెట్‌గా విదేశాలకు తరలించారట. నిజంగా అసలేం జరిగింది? అంటే షకీల్ వాళ్ళ వైఫ్ కావచ్చు. అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అంటే తనని ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా పెంచారు. ఇవే వచ్చినాయి మనకు సోషల్ మీడియాలో చూసుకుంటే ఆ కామెంట్స్ కానీ, ట్రోలింగ్స్ కానీ అవన్నీ వచ్చాయి. అంటే ధనవంతులైన పిల్లలందరూ కూడా ఈ విధంగానే బిహేవ్ చేస్తారు, పేరెంట్స్ పట్టించుకోరు అనేసి. నిజంగా ఆ పేరెంట్స్‌కు ఎంత గాయం ఉంటుందనే విషయము ఆ తల్లిదండ్రులకు మాత్రం తెలుస్తుంది. ఎవరు కూడా తమ పిల్లల్ని బజార్‌లో పెట్టుకోవాలనుకోరు. లేకపోతే పిల్లలు ఆ విధంగా చేయాలని కోరుకోరు. మనము నాణానికి ఒకవైపు మాత్రం చూసాం. అసలు ఇంకో వైపు ఏం కోణం ఉందనేది మనకి ఇన్ని రోజులు ఎవరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి చెప్పలేదు. సో ఒకసారి నాకు కూడా అనిపించింది, ఒకసారి వాళ్ళు కలిసి అడిగే ప్రయత్నం చేస్తే అసలు వాస్తవాలు ఏంటి, ఏం బయటకు వస్తాయనే ప్రయత్నం చేశాను. సో ఈరోజు మేము ఎందుకు తీసుకొచ్చాను, ఎవరో కాదండి షకీల్ గారి వైఫ్ ఆయేషా గారు ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో అంటే మాకు కూడా ఎప్పుడు ఒక క్యూరియాసిటీ ఉండిందండి. అంటే జనరల్గా మనము కాయిన్కి ఒక వైపు చూస్తుంటాం. జనరల్గా కొంచెము ఈ సెలబ్రిటీస్ పిల్లలు అంటే సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కొంచెం హై స్టేచర్ ఉన్న వాళ్ళ పిల్లలు ఏదైనా చేసేసరికి అంటారు కదా, డబ్బు ఒక ఒక హార్ష్ వర్డ్లో డబ్బు మదం కూడా అంటుంటారు. వాళ్ళకి ఏం లెక్కుంది, ఇట్లా డబ్బులు ఇసిరేస్తుంటారు. సో తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. నిజంగానే అట్లా ఉంటుందా? ఎందుకు మీ షకీల్ గారి విషయంలో జనరల్గా అయితే ఒక ఎమ్మెల్యే మీద ఎట్లాంటి అలిగేషన్స్ అంటే ఎక్కువ ఆయన మీద వస్తాయి డైరెక్ట్గా, కానీ ఇక్కడ 2 సార్లు కూడా షకీల్ గారు తన కొడుకు విషయంలోనే అపవాదుల పాలయ్యారు అనుకోవచ్చు. ఏం జరిగింది మేడం, చెప్పండి అసలు. ఫస్ట్ నేను నేను చెప్పలేగాసి ఏంటంటే ఫస్ట్ నేను నా పిల్లలకు ఎట్లా రేస్ చేసినారో మీరు ఎవరికైనా అడిగితే మీకు అది ఆన్సర్ వచ్చేస్తుంది. ఏదైనా మదర్ ఉంటే అది అట్లానే చెప్తాండి ఎట్లయినా. కానీ అది మూవీస్లో ఏదైనా ఎట్లా మైండ్ సెట్ అయిపోయింది. ఒక రిచ్ పిల్లలు అంటే వాళ్ళు ఇట్లా ఉంటారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు అని. ఫస్ట్ కేసులో కూడా అట్లానే చెప్పినారు. నాకు యాజ్ ఎ మదర్ చాలా హర్ట్ అయింది. ఎందుకంటే నేను నా 100% నా పిల్లలకు ఇచ్చినాం. నా బాబు ఎట్లా ఉన్నా అంటే మీరు మా దగ్గర ఇంత గన్మెన్స్ పని చేసినారు, ఇంతమంది మా స్టాఫ్ ఉంది. మీరు ఎవరికైనా ఎప్పుడైనా నా ముంగటే కాదు, ఎవరికైనా బయట కూడా పోయి నేను నెంబర్ కూడా ఇస్తా, ఎవరికి కూడా అడిగితే స్కూల్లో, కాలేజ్లో, ఇక్కడ ఓక్రిచ్లో చదువుకున్నారు. నా चारों बच्चे मेरे ओकरिच में they studied in Oak Ridge. After that, after 10th, he studied in UK Liverpool University and then in Dubai University. ఎక్కడ కూడా కండక్ట్ మీరు చూసుకుంటే మీకు తెలిసిపోతుంది రాహిల్ ఎట్లా అని, మంచి అని. మీకు ఫస్ట్ ఆన్సర్ అదే కావాలి కదా, మీకు అది తెలిసిపోతుంది. నాకు అడిగే అవసరం లేదు. యాజ్ ఎ మదర్, ఎవ్రీ మదర్ సేస్ మై సన్ ఈజ్ గుడ్, మై డాటర్ ఈజ్ గుడ్. బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎనీవన్ సరౌండింగ్ టు హిమ్, యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ దట్ డే ఆ రోజు ఏమైందంటే December 24th నైట్ చాలా ఫాగ్ ఉంది, సర్దీకా మౌసమ్ హే, ఫాగ్ చాలా ఉంది. అక్కడ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆ రోడ్ తీసుకుంటారు, మా పిల్లలు అందరూ తీసుకుంటారు. అక్కడ బ్యారికేడ్ ఉంది. ఆ బ్యారికేడ్ ఆ ఫాగ్కి బాబు చూడలేదు. ఆ బ్యారికేడ్ చేసిన కోసం ఇంత కేసెస్, ఇంత సెషన్స్, ఇంత హరాస్మెంట్. పోలీసులో ఇంకా ఏమని చెప్పినారు, పోలీస్ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుపోయినారు. 100% పోలీస్ వాళ్ళు ఎయిర్పోర్ట్కు వచ్చినారు. అక్కడ వచ్చి అరెస్ట్ చేసినకి వస్తే నేను చెప్పిన మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందండి. వాళ్ళు చెప్పినారు లేదా. అయితే నేను చెప్పిన నా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ఉంది, నా దగ్గర నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్ ఉంది మా దగ్గర. అందుకోసం బాబు వచ్చినారు. మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నేను మీకు కోఆపరేట్ చేస్తా. వాళ్ళ దగ్గర అరెస్ట్ వారెంట్ లేదు. అయితే నేను చెప్పిన మీ దగ్గర అరెస్ట్ వారెంట్ లేదు, आप अरेस्ट नहीं कर सकते. నేను ఇంటికి తీసుకువచ్చిన. రంజాన్ నడుస్తుంది, లాస్ట్ 10 days మాకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మొత్తం 30 days ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ లాస్ట్ 10 days మాకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అయితే నేను బాబుకు పిలిచిన, అందరూ ఇట్లనే ఇక్కడ చేసుకుంటారు కదా ఈద్ అని. అయితే ఆ రోజు కూడా రంజాన్ ఉంది.
మార్నింగ్ నేనే చెప్పిన సిఐ సార్కి, ఎస్హెచ్ఓ సార్కి మేము మార్నింగ్ తీసుకువస్తామని. మేము తీసుకుపోయినాం రాహిల్కి, మేమే కోఆపరేట్ చేసేనికి ఇది ఎన్ని డేస్ పోలీస్ స్టేషన్. లాస్ట్ సాటర్డే రాహిల్ కేమ్ టు ఇండియా, సాటర్డే నైట్. ఫస్ట్ అసలు ఎందుకు వెళ్ళాడు అంటే ఈ ఇష్యూ నుంచి తప్పించుకోవడం కోసమే, ఎందుకంటే ఈ విషయంలో బోధన్ సిఐ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది కదా, ఎందుకు కేవలం ఈ ఇష్యూని అంటే అరెస్ట్ను తప్పించుకోవడం కోసమే రాహెల్ విదేశాలకు పారిపోయిందా? బ్యారికేడ్కి హిట్ చేసినికి అరెస్ట్ చేస్తామని మాకు కూడా తెలియదు అండి. బ్యారికేడ్కు హిట్ చేస్తే ఏదైనా నార్మల్గా చాలా అని ఉంటుంది, ఏదో ఉంటుంది అట్లా. అండ్ యాజ్ ఐ టోల్ యూ, హీ ఈజ్ అ స్టూడెంట్, సో హీ హ్యాస్ టు గో బ్యాక్ టు ద యూనివర్సిటీ టు స్టడీ. స్టూడెంట్ హై తో వాపస్ ఉస్కో జానా హీ హై, దానికోసం వెళ్ళినారు. స్టూడెంట్ ఇంకా ముందు స్టడీస్ అక్కడ చేస్తే అక్కడ పోవాలి, హాలిడేస్ ఉంది, హాలిడేస్కు వచ్చినారు, హాలిడేస్ తర్వాత వెళ్ళిపోయినారు. అయితే సిఐ సార్, ప్రేమ్ కుమార్ సార్ మాకు చాలా మంచి సంబంధం ఉంది, ఎందుకంటే 2 times ఎమ్మెల్యే ఉన్నారు సార్ అక్కడ. నేను కూడా చాలా మంచి అక్కడ సోషల్ వర్క్ నేను కూడా చేస్తాను. నేను ఇప్పటి నుంచి కాదు, నేను చిన్నప్పటి నుంచి సోషల్ వర్క్ చేస్తాను. మా నాయనమ్మతోటి, మా మమ్మీతోటి, దాని తర్వాత నా హస్బెండ్ తోటి చేస్తున్నా. ఎప్పటి నుంచి చేస్తున్నా నేను, నాకు తెలియదు. నా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, ఐషా వెల్ఫేర్ ట్రస్ట్ అని నా ట్రస్ట్ కూడా ఉంది. ఆ ట్రస్ట్ నుంచి నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటా. హైదరాబాద్, బోధన్, ఎక్కడైనా, ఏదైనా సిటీ, ఏదైనా కంట్రీ, ఎక్కడైనా ఎవరైనా నాకు కాల్ చేస్తే నేను చేస్తాను. అయితే ఆ రోజు కూడా నేను బోధన్లో ఉన్నా, బోధన్ నుంచి వస్తున్నా. ఫస్ట్ కేసు మాట్లాడితే ఇది బ్యారికేడ్ కేసులో నేను యూఎస్లో ఉన్నా, నాకు కొంచెం పని ఉంటే నేను యూఎస్లో ఉన్నా. సార్ ఇంకా దుబాయ్లో ఉన్నారు. అయితే అప్పుడు బాబుకు పట్టుకున్నారు వాళ్ళు, అక్కడ చాలా హరాస్మెంట్ చేసినారు. ఇప్పుడు అయితే నీ ఫాదర్ ఎమ్మెల్యే లేదు, ఇది అది చాలా बहुत गंदे बात, చెడ్డ మాట చెప్పినారు. చెప్తే 21 years old, he is student, he got scared. He called his father, he called his sisters and everyone, because I was away, I was in US. He called and they all said, okay fine, come home, we'll see what will happen and all. My brothers, my mama, everyone was there. They all arrested, they all has put on case on everyone, almost my staff, all my drivers, my uncle, my brothers, my cousin brothers, everyone they put on case, all of them, उन सब के ऊपर केस डाल दिए. Fine, okay, सबको केस में बेल भी मिल गई 41A. बट राहिल हैज़ ट्रीटेड इन अ डिफरेंट वे. दैट टू राहिल को हम खुद लेके गए पुलिस स्टेशन को ऑन संडे. सैटरडे ही केम बैक, सैटरडे police came at the airport, they did a big drama over there. That time he got so worried again, what's happening when I have. ఎలాంటి డ్రామా చేశారు? ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది అంటే తను వస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ అసలు తెలియదు, ఎట్లా ఇన్ఫర్మేషన్ దొరికింది. మేమే చెప్పినాం, యాక్చువల్లీ మేమే చెప్పినాం, మేము వస్తున్నాం, ఇట్లా మార్నింగ్ మేము తీసుకువస్తాం రాహిల్కి అని చెప్పినాం. చెప్తే సరే అని చెప్పినారు. అంతా ఓకే, పిఎస్కి తీసుకొస్తానని చెప్పారు. పిఎస్కి తీసుకొస్తా అని చెప్పినాం, ఎందుకంటే కోఆపరేట్ చేయాలి అంటే. సరే తీసుకొస్తామని చెప్పినారు. మా దగ్గర అరెస్ట్, నాట్ టు అరెస్ట్ అని ఆర్డర్ హైకోర్టు నుంచి ఉంది. జ్యుడిషియల్ కోర్ట్కి ఇంకా और क्या होना मैडम बोलिए, हाई कोर्ट से जुडिशियल कोर्ट, and we trust in judicial, everyone does that. As a good citizen we have to, you know, and they never do any injustice to anyone. वो कोर्ट का ऑर्डर रख लिए बाद भी they came, they harassed us there on airport. I have the clips also if you want to see. They want to take Rahil. I said మీ దగ్గర అరెస్ట్ వారెంట్ లేదు, మీరు తీసుకోపోకు, నేను తీసుకువస్తా అని. సండే నేను తీసుకోవెళ్ళిన మార్నింగ్ 9:30కి. 9 o'clock ఇక్కడ నుంచి వెళ్ళి 9:30కి అక్కడ మేము ఉన్నాం. 9:30 నుంచి ఫాస్టింగ్లో, 9:30 నుంచి మార్నింగ్ మళ్ళీ మండే మార్నింగ్ 5 o'clock దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి, అది కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకు నాకు తెలియదు. एक पुलिस स्टेशन में दूसरा पुलिस स्टेशन वाला इन्वेस्टिगेशन ऐसा नहीं कर सकते. इंट्रोगेशन वॉट एवर दे वर डूइंग, दे कांट डू इट. दे वर डूइंग इट. आई आस्क्ड देम, fasting, he is fasting, can I go home? 41A दे दो, we can go home, we'll come back whenever you want. थोड़ा time, I was there for whole night from 9:30. they asked me to get the RC, Aadhaar card, driving license. I went back home. Again I went back there and I was there only. Then फिर I request them, at least रोज़ा हम दोनों को साथ में खोलने दो. I'll sit with him and we'll open the fast. They gave me some time and I sat there. And then Rahil told me they are harassing me for not for this case, 3 years old case. They are asking me, ये तुम ही करे बोलो, तुम ही करे बोलो, तुम ही करे बोलो. I said you didn't did it, you don't tell that you did it.